శంకర్ గారు దయచేసి అధ్యక్ష, నేను ఎక్కడ కూడా ఇక్కడ బడ్జెట్ తీవ్ర పదజాలతో కానీ ఒకరిని కించపరిచే విధంగా కానీ ఈ సభలో మాట్లాడే ప్రయత్నం చెయ్య. కొత్తగా వచ్చినటువంటి సభ్యునికి కొంత మధ్యలో అవాంతరం కల్పించకుండా అవకాశం ఇస్తే బాగుంటుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు చెప్పదలుచుకున్నా. అధ్యక్ష, ఒక ఫెడరల్ స్ఫూర్తితో ఇచ్చిపుచ్చుకునే మర్యాదలతో న్యాయంగా రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవచ్చు. అధ్యక్ష, పదే పదే ఏమిచ్చింది కేంద్రం అని ఎగతాళి చేస్తారు. ఎంత అన్యాయం అధ్యక్ష! ప్రభుత్వ ఖర్చుతో గాడిద గుడ్డు ఓటింగులు పెట్టిస్తారు. మీకు ఏ రకంగా హైదరాబాద్ నగరంలో తెలంగాణ బడ్జెట్లో సరైన రీతిలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మీరు ఒక నిరసన కార్యక్రమం ఆ రకంగా అవమానపరిచే విధంగా జరిగిందో, రేపు రాష్ట్ర బడ్జెట్ మీద కూడా జిల్లాలకు కేటాయింపులు లేవని ఆ రకంగా చేస్తే ఈ ప్రభుత్వానికి ఏమన్నా మర్యాద ఉంటుందా అధ్యక్ష? అధ్యక్ష, మేము అనుకోలేదు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో గత ప్రభుత్వం తీరే ఘర్షణ వాతావరణం ఏర్పాటు చేసుకొని రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తుందని మేము అనుకోలేదు. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం తర్వాత చాలా గొప్ప మాట మాట్లాడినరు. ఆ మాటలు విన్న నేను సంతోషపడ్డా. మాకు రాజకీయ భేషజాలు లేవని, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటామని, రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం తీసుకుంటూ ముందుకెళ్తామని చెప్పిండ్రు. ఆ మాటలు విన్న తర్వాత చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారికి గత ప్రభుత్వ వ్యవహారం వల్ల రాష్ట్రానికి ఏ రకమైనటువంటి నష్టం జరిగిందో కొంత క్లారిటీ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించినటువంటి 30-40 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేంద్రం ఏ రకంగా ఈ రాష్ట్రానికి సహకారం అందిస్తున్నదో 1-2 ఉదాహరణలు చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తా. ఈ 40-50 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు గత ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిండ్రు, కానీ ఎక్కడ కూడా ఆ విషయాన్ని సాధించుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారికి చెప్పిన తర్వాత కేవలం చెప్పిన 3 రోజుల్లోనే రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిండ్రు. అంటే కేంద్రం ఏ రకంగా సహకరించడానికి ముందుకొచ్చిందో మీరు అర్థం చేసుకోవాలా. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం తర్వాత ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి గారి మొట్టమొదటి అధికారిక కార్యక్రమం నా ఆదిలాబాద్ జిల్లాలో నా ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగింది. ఆ రోజు వేదిక మీద నేనున్న, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రధానమంత్రి గారు గొప్పగా మాట్లాడినటువంటి మాటలు నేను పక్కకు ఉండి విన్నా అధ్యక్ష. ఓపెన్ మనసుతో ఆయన మాట్లాడినటువంటి మాటలు ముఖ్యమంత్రి గారు కూడా అన్నప్పుడు, ముఖ్యమంత్రిజీ హమ్ తుమారే సాత్ హై, తెలంగాణ కే లియే జో చాహియే वो करने के लिए हम तैयार అని అన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా తన స్పీచ్లో అన్నారు, పెద్దన్న పాత్ర వహించి మాకు అన్ని రకాలుగా సహకరించి మా రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కూడా కోరిండ్రు. ఇంత మంచి వాతావరణం ఉన్నటువంటి ఈ సందర్భంలో మొన్న జరిగినటువంటి ఆ తీర్మానం కొంత బాధ అనిపించింది అధ్యక్ష. నేను స్వయాన నా ఆదిలాబాద్కు అతి ముఖ్యమైనటువంటి కొన్ని సమస్యల మీద, అది ఆదిలాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, కోటా చెనాక ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు కావచ్చు, భూసేకరణకు సంబంధించిన నిధులు, కుప్టీ ప్రాజెక్టు మంజూరీ కొరకు, సాత్నాల ప్రాజెక్టు నిధుల కొరకు, కడెం మధునీకరణ కొరకు, 30 సంవత్సరాలుగా మూతబడి ఉన్నటువంటి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ కొరకు, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కొరకు నేను మంత్రులను ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఒక విషయం మాత్రం ముఖ్యమంత్రి గారు గొప్పతనాన్ని ఒక విషయం ఈ సభాముఖంగా చెప్పదలుచుకున్నా. నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా సానుకూలంగా మర్యాదగా ఇచ్చినటువంటి ప్రతి మాటని వినే ప్రయత్నం చేసిండ్రు. ఎందుకు ఈ పదం నేను ఉపయోగిస్తున్నా అంటే, మంచి ఎక్కడ జరిగినప్పుడు మంచి మాట్లాడాలి. గతంలో గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారికి కలవాలంటే మంత్రులకు కూడా అవకాశం లేకుండే అని మాట్లాడుతుండే, ఎమ్మెల్యేలకు కూడా అవకాశం లేకుండే అని మాట్లాడుతుండే. కేవలం మేము ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదు,
ప్రభుత్వం తరపున ఎవరైనా మంచి చేస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కొన్ని మంచి గుణాలు ఉంటే దాన్ని మంచిగానే చెప్పే ప్రయత్నం చేస్తాం. మరి నేను ముఖ్యమంత్రి గారికి ఆర్జీలు ఇచ్చిన, మంత్రులకు ఆర్జీలు ఇచ్చిన, అంత మాత్రాన ఈ తెలంగాణ బడ్జెట్లో నేను ఇచ్చినటువంటి ఆర్జీలకన్నీ అన్నిటికీ ఏమైనా బడ్జెట్లు కేటాయించిండ్రా? మరి కేటాయించలేదు కాబట్టి నేను నా ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు బాగా లేరని, ముఖ్యమంత్రి గారు మొత్తంగా అన్యాయం చేసిందని, ముఖ్యమంత్రి గారు ఇట్లున్నారని ఆ రకమైనటువంటి భాషను ఉపయోగిస్తే నా జిల్లా ప్రజలకు, నా నియోజకవర్గ ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందా ఒక్కసారి ఆలోచించాల. అధ్యక్ష, గడిచిన 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 10 లక్షల కోట్లు ఇచ్చింది. ఈ సంగతి ప్రభుత్వానికి తెలుసు, గత ప్రభుత్వం కూడా తెలుసు. కానీ భారతీయ జనతా పార్టీ మీద నిందలేస్తే ఏమైనా లాభం జరుగుతుందేమో అని గత ప్రభుత్వం ఆలోచించింది. ఏం జరిగింది అధ్యక్ష? గత ప్రభుత్వానికి లాభం ఏం జరిగింది? గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి లాభం భారతీయ జనతా పార్టీని నిందించడం వల్ల, నరేంద్ర మోడీ గారిని నిందించడం వల్ల లాభం ఏం జరగదు అధ్యక్ష. ఏం జరిగిందో వాళ్ళకు తెలుసు, ప్రజలు ఏ రకంగా వాళ్ళకి శిక్షించిందో తెలుసు. ఆ బాటలోనే మీరెందుకు ప్రయాణం చేస్తారని సగౌరవంగా మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్న అధ్యక్ష, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు చూస్తే, నేను గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు కూడా కొంత చదివే ప్రయత్నం చేసిన, పెద్ద తేడాలు ఏమి లేవు అధ్యక్ష. వాళ్ళు వీళ్ళు తేడాలు ఏమి లేదు. వాళ్ళు చేసింది ఏందనంటే, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏదైతే ఎక్సైజ్ ఉన్నదో ఆ ఎక్సైజ్ మీద ఉన్నటువంటి ఆదాయాన్ని దాదాపు 7,000 పైచలకు పెంచుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇంకో పక్క ఆర్థిక మంత్రి గారు ఒక విషయం చెప్పిండ్రు. అంతకుముందు కూడా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతుండే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ అమ్మేసిండ్రు, భవిష్యత్ అంతా అంధకారం చేస్తున్నామని. భూములమ్మి వాళ్ళు 6,000 కోట్లు జమ చేస్తే వీళ్ళేమో 10,000 కోట్లు జమ చేస్తామని అంటారు. అవి ఎట్లా అమ్ముతారో, ఏవి అమ్ముతారో, జిల్లాలు అమ్ముతారా, రాష్ట్రం అమ్ముతారా, ఎవరి అమ్ముతారో క్లారిటీ లేదు. మళ్ళీ ఇంకొక పద్దు పెట్టిండ్రు అధ్యక్ష, 14,000 కోట్లు అదనంగా సేకరిస్తామని. ఎక్కడికి వెళ్ళి సేకరిస్తారు అధ్యక్ష? ఈ శాసనసభలో పెట్టేటటువంటి ప్రతి పద్దు మీద ఒక క్లారిటీ ఉండాలి. అది 500 కాదు, 200 కోట్లు కాదు, 14,000, 15,000 కోట్లని ఏ రకంగా సేకరిస్తారో శాసనసభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. అధ్యక్ష, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది. ఇతర హామీల విషయంలో బడ్జెట్లో ఏ రకంగా కేటాయింపులు ఉన్నాయో బడ్జెట్ పుస్తకం చదివినటువంటి సభ్యులందరికీ కూడా అర్థమైంది. అధ్యక్ష, రైతులందరికీ పంట రుణాల మాఫీ అన్నారు. ఈ వార్త విన్నటువంటి ప్రతి మనిషి, ఏ రాజకీయ పార్టీ రైతైనా సరే సంతోషపడ్డాడు. ఎన్నికల్లో వాగ్దానం చేసిండ్రు, అందుకు 31,000 కోట్ల రూపాయల నిధులు కావాలన్నారు. మీకు ఈ లెక్క ఎట్లొచ్చిందో మాకు తెలుస్తలేదు. మాకున్న సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రంలో 64,90,000 మంది రైతులు 79,000 కోట్ల షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ తీసుకున్నారు. అసలు మీరు అరువులను ఏ ప్రాతిపాదికన నిర్ణయించిండ్రో, ఈ 31,000 కోట్లే ఎందుకు వచ్చిందో ఎక్కడా చెప్పే ప్రయత్నం చేయలేదు. మీరిచ్చినటువంటి 11 లక్షల మంది రైతులకు 6,000 కోట్లు ఏ ప్రాతిపాదికన మాఫీ చేసిండ్రో దాంట్లో కూడా గందరగోళం ఉన్నది. మిగతా రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారో చెప్పరు. దానికి కూడా నిర్దిష్టమైనటువంటి సమయం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల సందర్భంగా ఒక మాట అన్నారు. ఇది ఈ మాట రైతులందరినీ కూడా ఆకర్షించింది. ఏమన్నారంటే, అప్పుడు కూడా గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కొంత తడావిడి చేసింది ఎన్నికల సందర్భం కాబట్టి, ఇక మాఫీ చేస్తాం, రుణమాఫీ చేస్తామంటే ఆ స్టేట్మెంట్ ఇన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కొంత గందరగోళానికి గురై ఒక మాట ఏమన్నారంటే, గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈ కేసీఆర్ గారు మాఫీ చేసిన రైతులారా మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళండి, 2 లక్షల రూపాయలు తీసుకోండి, మేము వచ్చిన తర్వాత మాఫీ చేస్తే బాధ్యత మాది అన్నారు. రైతులు కూడా ఆశపడ్డారు అధ్యక్ష. అరే, ఈ గవర్నమెంట్ కొంత మాఫీ చేస్తే మరి ఇమీడియట్గా లోన్ తెచ్చుకుంటే వచ్చే గవర్నమెంట్ కూడా 2 లక్షలు మాఫీ చేస్తుంది కదా అనే ఒక ఆశతోని
రైతులంతా కూడా అప్పులు తెచ్చుకున్నారు. అప్పులు తెచ్చుకున్నటువంటి రైతులు అంటున్నారు ఇప్పుడు మరి మీరే చెప్పారు కదా మేము తెచ్చుకున్నాము కదా మరి దాన్ని కూడా మాఫీ అయ్యిందంటే దానిలో ప్రభుత్వం నుంచి సరి అయినటువంటి క్లారిటీ లేదు. దాంట్లో కూడా ఒక గందరమైనటువంటి పరిస్థితి ఉన్నది. రైతు భరోసా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ పెట్టుబడి సాయం కింద అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరుతో ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పిండ్రు. ఆశపడ్డటువంటి రైతులు గంప గుత్తగా ఓట్లేసిండ్రు. 6 గ్యారంటీలలో మీరు ప్రకటించిండ్రు. తెలంగాణలో సాగవుతున్నటువంటి భూమి 1,30,00,000 ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. అదంతా భూమికి పెట్టుబడి సాయం వస్తుందని ఆశించినాం. సుమారుగా మొత్తం 20,000 కోట్లు రైతు భరోసా అమలుకు కావాలా? మరి మీరు పెట్టినటువంటి ఆ పద్ధతులు చూసినా బడ్జెట్లో ఉన్నటువంటి సహకారం చూసినా ఆ రైతు భరోసా అందరికీ అమలయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఇంకా గొప్పగా చెప్పిన ఒక మాట, ఎందుకంటే వాళ్ళకు వాస్తవంగా బాధలు ఉన్న వాళ్ళకే భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు మీరు. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. బడ్జెట్లో మాత్రం కౌలు రైతుల గురించి ఊసే లేదు. గత ప్రభుత్వం గుట్టలకు ప్లాట్లకు రైతు బంధు ఇచ్చిందని చెప్పిండ్రు. వాస్తవం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు చాలా ఉన్నాయి. వాళ్ళు తప్పులు చేసిండ్రనే కదా మీకు అధికారం ఇచ్చిండ్రు. మీరు కూడా ఇంకా వాళ్ళ బాటలో వాళ్ళు చెప్పినట్టే అబద్ధాలు ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తారు? కౌలు రైతుల గురించి కనీసం దాంట్లో ఎందుకు మాట్లాడలేదో ఈ శాసనసభ నుంచి రాష్ట్ర ప్రజలకు సమాధానం వెళ్ళాల. రైతు కూలీల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మాకున్న సమాచారం మేరకు 54 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. 1,11,00,000 మంది దీనిపై ఆధారపడుతున్నారు. ఈ లెక్కలు మీ ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. ఇందులో ఎవ్వరు రైతు కూలీలో ఏ రకంగా గుర్తిస్తారో అసలు బడ్జెట్లో రైతు కూలీల గురించి ఎందుకు ప్రస్తావన లేదు? ఇది రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట తప్పడం కాదా? ఒక్కసారి ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచించాలి. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి హామీ 6 గ్యారెంటీలో వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. రైతుకు ఏ మాట చెప్పినా భరోసాతో నమ్ముతాడు అధ్యక్ష. అతి తొందరగా నమ్మేది ఈ రాష్ట్రంలో రైతే. ఏ పార్టీ వచ్చి ఏ మాట ఇచ్చినా నా బాధ దూరం అవుతుందేమో, నా కష్టం దూరం అవుతుందేమో ఒక ఆశతోని రైతు నమ్ముతాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే ఒక హామీ ఇచ్చిందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్లకు 500 కుంటాలకు బోనస్ అన్నారు. వడ్లకే కాదు అధ్యక్ష, ఏ పంటలు పండించినా సహకారం ఇస్తామని చెప్పారు. ఇవ్వాల్సింది ఆ రోజు మాట్లాడినటువంటి మాట కూడా చాలా మంచి మాట అధ్యక్ష. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట తప్పు కాదు. అది ఆ హామీ తప్పుడు హామీ కాదు. దాన్ని అమలు చేస్తేనే ఈ మాటలు విన్న తర్వాత రైతులంతా ఏమనుకున్నారు అంటే దేవుడే భూమి మీదకి దిగొచ్చిండేమో, మా బాధలన్నీ కూడా తొలగిపోతాయేమో అని గొప్ప ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర రైతులంతా కూడా మద్దతు ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఏమంటారు అధ్యక్ష? మేము ఇస్తామన్నది అన్నిటికి కాదు, సన్నం వడ్లు మాత్రమే ఇస్తామని చెప్తారు. మరి ఆ రోజు ఓట్ల కొరకు సన్నం వడ్లు వండించేటోళ్ళే మాకు ఓట్లు వేయాలా, దొడ్డు వడ్డించేటోళ్ళు మాత్రం మాకు ఓట్లు వేయద్దని ఒక మాట అంటే సరిపోతుండే కదా. ఆ రోజు ఏమంటారు? రాష్ట్రంలో పండే వడ్లన్నిటికీ మేము 500 రూపాయల బోనస్ అన్నారు. మరి అటువంటిప్పుడు మేము అర్థం చేసుకోగలుగుతాం. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవచ్చు, మీకు ఇవ్వాలన్న ఆలోచన ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి మీకు మద్దతు ఇవ్వకపోవచ్చు. దానికి ఇంకేదన్నా ఆలోచన ఉంటే, దానికి ఏదన్నా మార్గం ఉంటే ఈ సభ ద్వారా ఆలోచిస్తే అన్నా నేను ఎవరిని కూడా ఏమంటలేనన్నా. మీరు చెప్పిన గొప్ప అన్నా, మీరు మాట్లాడిన మంచి మాటలు కూడా చెప్తున్నా కదన్నా. స్పీకర్ సార్ నేను ఎవరిని ఏమంటలేరు. మీరు మాట్లాడిన మంచి మాటలు చెప్తున్నా. మీ ముఖ్యమంత్రి గారి గురించి గొప్పగా చెప్తే గొప్పగా చెప్తున్నా. ఇప్పటిదాకా శంకరన్న గారు చాలా విషయాలు చెప్పిండ్రు. 10 సంవత్సరాల కాలంలో ఎన్నో వస్తువులకు ధరలు పెరిగినాయి. గత 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన 200 పెన్షన్ ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళకు, అదేవిధంగా ఇతరులకు ఎక్కడ కూడా పెంచలేదు. అదేవిధంగా 2019 బడ్జెట్ మేనిఫెస్టోలో 60 సంవత్సరాలు నిండిన రైతులందరికీ కూడా మేము పెన్షన్స్ ఇస్తామని చెప్పారు. ఆ ఎన్నికలలో గెలిచారు. మళ్ళా అక్షింతలు ఇస్తే చాలా అనుకున్నారో ఏమో, మరి అక్షింతలు పంచారు సార్. అదేమైందో ఏమో, 8 సీట్లు ఇచ్చారు. మరి మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్లో మీరు ఏమి ఇవ్వలేదని ప్రశ్నిస్తే, మీరు తెలంగాణ బిడ్డగా ఇక్కడ గొంతు ఇప్పాలంటే మీరు ఎంతసేపు సెంట్రల్కు మద్దతుగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ నుంచి మనం ఆశిస్తూ ఉన్నాం, సెంట్రల్ గవర్నమెంట్ మనకు రావాల్సినటువంటి వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని.
దాన్ని మీరు మాట్లాడకుండా మమ్మల్ని పదే పదే నిందిస్తూ ఉన్నారు. అదే కాకుండా గ్రామ పంచాయతీలకు కూడా డిసెంబర్ నుంచి 378 కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్. కాబట్టి మీరు కేంద్రంలో ఉన్నారు, నల్ల చట్టాలు లాంటి చట్టాలు చేయకుండా రైతులను ముంచకుండా రైతులు పండించేటువంటి పంటకు మద్దతు ధర చట్టాన్ని తీసుకురండి, దాన్ని డిమాండ్ చేయండి. అదేవిధంగా విభజన చట్టంలో పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో ఒక పక్షాన్ని ఇచ్చిర్రు, ఈ పక్షాన కూడా ఇవ్వండి అనే మనం తీర్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ పక్షా నుండి మాట్లాడాలని మా సోదరుని కోరుతా ఉన్నాను సార్. అధ్యక్ష, నేను ఎవరిని కూడా ఎక్కడ మంచి మీ ప్రభుత్వం చేస్తే తప్పకుండా నేను మంచిగానే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నేను ఎవరిని కించపరిచే విధంగా కూడా మాట్లాడా. దయచేసి కొత్తగా వచ్చినటువంటి సభ్యుని కాబట్టి కొంత సహకరించమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మా అక్క మాట్లాడింది అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎటువైందని అంటారు. రైల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనేది అక్కడ ప్రారంభమైంది. అసలు ఒకటి అర్థమైతే లేదు, అక్కడ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో రైల్వే కోచ్లు తయారు చేస్తారు, మిగతా రైలు ఇంజన్లు తయారు చేస్తారు, విడిభాగాలు తయారు చేస్తారు. ఇవన్నీ తయారు చేసే ఆర్ఎంఈ ప్లాంట్ వచ్చిందనంటే లేదు మాకు ఇదెందుకు, మీరు కోచ్ ఫ్యాక్టరీ అన్నారు కదా అంటే ఒక కోచ్లే తయారు చేయాల. ఆ రైల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో పెట్టిన దాని ప్రకారం అక్కడ ఆర్ఎంయు యూనిట్ ప్రారంభించింది. దాంట్లో అన్నీ కూడా ఉత్పత్తులు అవుతాయి. ఇంకొకటి ట్రైబల్ యూనివర్సిటీ, మొన్ననే అక్క కూడా ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ అయింది. అక్కడ టెంపరీ క్యాంప్ కూడా మొన్న ప్రారంభోత్సవం చేసినారు. అక్క ఉండే ఆ ప్రారంభోత్సవం నేను ఒక ఫోటో తీసిన అక్క కూడా దాంట్లో ఉండే. ఇంకా దాంట్లో ఒకటి అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాల భూమి ఇవ్వాలి, ఆ మాట ఎక్కడ చెప్పరు. రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలు మాత్రం ఒక్క మాట చెప్పరు. మీరు 150 ఎకరాలు వెంటనే ఇచ్చే ప్రయత్నం చేయండి అక్క. అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి తప్పకుండా మనమంతా కలిసిపోదాం అక్క. ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ అవసరం ఉన్నా ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఎక్కడ నుంచి ఏ రూపాయి వచ్చే అవకాశం ఉన్నా తప్పకుండా పూర్తిగా మనమంతా కలిసి పనిచేద్దాం. ఇంకొక గొప్ప ఆశ చెప్పిన అధ్యక్ష, రైతులకు అన్ని పంటలకు బీమా పథకంలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తామని. నిజంగా ఇది చాలా మంచి పథకం. ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రైతు తన ప్రీమియం కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు అధ్యక్ష. నేను ఎందుకంటే ఈ ఫసల్ బీమా గురించి కొంత పోరాటం చేసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా. ప్రభుత్వం ఒక పక్క ఫసల్ బీమా అమలు చేస్తామంటది, కానీ ఇది జూలై అయిపోతుంది, ఆగస్టులో అడుగు పెడతాం. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరపున మేము ప్రీమియం కడతామని చెప్తున్నారు తప్పితే మేము కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఆ ఒక గొప్ప పథకంలో మేము భాగస్వామ్యం అవుతామని చెప్తున్నారు. కానీ ఎట్లా అమలు చేస్తారు, టెండర్లు ఎప్పుడు పెడతారు, ఎవరిని పిలుస్తారు, ఏ పంటలకు ప్రీమియం కడతారు, ఇప్పటిదాకా దాని మీద క్లారిటీ లేదు. అదేవిధంగా అధ్యక్ష, ఉపాధి హామీ గురించి దయచేసి దీని మీద చాలా సీరియస్గా సభ్యులంతా కూడా ఆలోచించాలి. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం జరగాల, లేకుంటే రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. రైతు కూలీలు దొరుకుతలేరు, చాలా ఇబ్బందులలో ఉన్నారు. రైతుల బాధలు వర్ణనాతీతం ఉన్నది. కాబట్టి శాసనసభ వేదిక ద్వారా దీని మీద ఒక చర్చ జరగాల. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రయత్నం చెయ్యాల అధ్యక్ష. దానిలో నేను ఒక చిన్న విషయం, మొన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛనిస్తాం, మీరు ఏ రకంగా డిజైన్ చేయగలుగుతారో, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ప్లాన్ చేసుకుంటుందో దానికి రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛనిస్తామని కేంద్ర ప్రభుత్వం మొన్న చెప్పింది. మీరు దానికి సిద్ధంగా ఉంటే ఆ యొక్క పథకానికి రైతులకు మంచి జరిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా అధ్యక్ష, ఫసల్ బీమాలో చెప్పినటువంటి ఆ విషయం వెంటనే ప్రభుత్వం అమలు చేస్తే బాగుంటుంది. ఇప్పటికే దాంట్లో వాతావరణ ఆధారితం వల్ల అతివృష్టిని లెక్కిస్తారు, అనావృష్టిని లెక్కిస్తారు, తేమ శాతాన్ని లెక్కిస్తారు. ఇవన్నీ లెక్కలేస్తేనే ఫసల్ బీమాలో పరిహారం వస్తుంది. మరి ఇప్పటికే 2 నెలలు గడిచిపోయింది, 3వ నెల మొదలైంది. గతంలో ఉన్నటువంటి ఒక సీజన్ పోయింది, ఈ సీజన్ కూడా పోయింది. అంటే మీకు ఇచ్చినటువంటి అధికారంలో 1 సంవత్సరం రైతులకు చేసే లాభాన్ని
మీరు కోల్పోయిండ్రు. ఇకనైనా సరే ఇమీడియట్గా మీరు ఒక స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసి ఏ రకంగా టెండర్లు పెడతారు, ఏ ఏ పంటలకు అమలు చేస్తారు, మీరు ఈ విధి విధానాన్ని వెంటనే ఖరారు చేస్తే రైతులకు కొంత న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అధ్యక్ష, నేను ఎందుకు ఈ ఫసల్ బీమా మీద ఈ రకంగా నేను మాట్లాడుతున్నానంటే, గత ప్రభుత్వం ఫసల్ బీమాలో భాగస్వామ్యం అయింది. భాగస్వామ్యం అయ్యిందని ప్రభుత్వం, రైతులు కూడా తమ ప్రీమియంని కట్టుకున్నారు. రైతు తన ప్రీమియంని కట్టుకున్నాడు, కేంద్ర ప్రభుత్వం తన ప్రీమియంని విడుదల చేసింది. కానీ రైతులు నష్టపోయిన తర్వాత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఫసల్ బీమాలో రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయని కారణంగా నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి రైతులను కనీసం 10 సార్లు అసెంబ్లీ ముట్టడికి తీసుకొని వచ్చిన, సెక్రటరేట్ ముట్టడి చేసిన, చివరికి ప్రగతి భవన్ ముట్టడి చేసిన, ఇక్కడ ముట్టడి చేసిన కారణంగా, ధర్నా చేసిన కారణంగా హైదరాబాదులో నా మీద 7 నుంచి 8 కేసులు పెట్టిండ్రు, రైతుల మీద కూడా కేసులు పెట్టిండ్రు. కానీ నేను ఆ పోరాటం ఆపకుండా చివరికి రైతులందరి తరపున హైకోర్టును ఆశ్రయించిన. గౌరవ హైకోర్టు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించాలనంటే 25 నుంచి 30 మంది రైతులు చనిపోయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్ర వాటా చెల్లించింది. కానీ రైతులకు పరిహారం రావడానికి రాష్ట్ర ప్రభుత్వ తప్పిదం వల్ల 3.5-4 సంవత్సరాలు ఆలస్యమైంది. ఆ రకంగా కావద్దని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, ఇంకొక గొప్పగా వడ్డీ లేని పంట రుణాలు ఇస్తామన్నారు. నిజంగా ఇవ్వాలి అధ్యక్ష, రైతుల బాధలంతా ఇంత కావు. ఇచ్చినటువంటి మాటని, చెప్పేటటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అది కూడా 3 లక్షల రూపాయలు దాకా ఇస్తామని చెప్పారు. మరి 3 లక్షల రూపాయల వరకు ఇస్తే ఈ రాష్ట్రంలో 77 లక్షల మంది రైతులు అప్పులు తీసుకున్నారు. మరి ఈ 77 లక్షల మంది తీసుకున్నటువంటి ఈ అప్పులకు వడ్డీ లేనటువంటి రుణాలు ప్రభుత్వం ఇవ్వాలా, దానికి భద్రత ఇవ్వాలంటే 5,000 కోట్ల రూపాయలు కావాలి. మరి ఒక్క రూపాయి కూడా పెట్టలేదు అధ్యక్ష. ఏడికెళ్ళి ఇస్తారు అవి? కనీసం ఒక మాటని మనం అమలు చేయాలంటే బడ్జెట్లో ఏదైనా ప్రొవిజన్ పెట్టుకోవాలి కదా. ఏదో 200, 300, 500 తక్కువ ఉన్నాయంటే దాన్ని ఏ రకంగా అన్నా కానీ అడ్జస్ట్ చేసుకుంటారేమో. 5,000 కోట్లు, 10,000 కోట్లు పద్దులే లేకుంటే రేపు ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, ఇక బోనస్ మీద కూడా, క్వింటాలకు 500 బోనస్ మీద కూడా ఏమాత్రం వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రొవిజన్ చూస్తే ఎక్కడా కూడా సరిపోదు. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల టన్నులు వడ్లు వండుతాయని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. 2 కోట్ల టన్నులు అంటే దాదాపు 20 కోట్ల క్వింటాళ్ళ టన్నులు. 500 రూపాయలు అనుకున్నా 10,000 రూపాయలు వాటికే కావాలి. మిగిలిన పత్తి ఉన్నది, జొన్న ఉన్నది, మొక్కజొన్న ఉన్నది. మిగతా అన్నిటికంటే కనీసం ఒక 5 నుంచి 6,000 కోట్లు తక్కువలన్నా వాటికి కావాలి. శంకర్ గారు కొంచెం తొందరగా ముగించండి, ఇంకా చాలా మంది సభ్యులు. తక్కువలన్నా దానికి కావాలా. మరి ఆ రకంగా ఏమీ దాంట్లో కూడా బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టుకోలేదు. అదేవిధంగా అధ్యక్ష, 46 లక్షల మంది ఆసరా పెన్షన్లు ఉన్నారు. 46 లక్షల ఆసరా పెన్షన్లకు వాళ్లకు పెన్షన్లు పెంచి ఇవ్వాలనంటే నాకైతే ఎందుకో ప్రభుత్వాన్ని ఒక మాట అనాలనిపిస్తున్నది. మీరు ఎంత ఆలస్యం చేస్తే మీకు అంత ఇబ్బంది అవుతుంది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, ఆర్థిక పరిస్థితి గురించి శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి. మీరు ఈ రకంగా ఉంటే ప్రభుత్వ హామీలు తీర్చలేరు. అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. 95-96 సంవత్సరంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇదే శాసనసభలో జరిగినటువంటి చర్చని నేను టీవీలో విన్నా. ఆ రోజు కూడా నెల జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్న తర్వాత ఈ హామీలన్నీ అమలు సాధ్యం కావు. అధ్యక్ష, నేను అందుకే ప్రభుత్వానికి సవినయంగా మనవి చేస్తా ఉన్నా. రాజకీయ కోణంలో, ఎన్నికల వాతావరణంలో, ఆవేశంలో హామీలు ఇచ్చిండొచ్చు. కానీ ఈ ఆర్థిక పరిస్థితి చూస్తే, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాబడి చూస్తే, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే సంవత్సరానికి 9 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే తప్ప సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి లేదు. అధ్యక్ష, సంవత్సరానికి 9 లక్షల కోట్లు కావాలి. అధ్యక్ష, నిరుద్యోగులు గత ప్రభుత్వ తప్పిదాలని పదే కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపినప్పుడు నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సిని ప్రకటిస్తూ
ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల్లో భర్తీ చేస్తామన్నారు. 8 నెలలైంది అధ్యక్ష. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, మీరిచ్చేటటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. రాజకీయ ప్రసంగం కొరకు మాట్లాడి కానీ ఆ విషయం లాభం లేదనిపిస్తున్నది. జిల్లాలలో చదువుకున్నటువంటి యువతకు ఉపాధి లేక, ఉద్యోగ అవకాశాలు లేక, ఆ జిల్లాలో వాళ్ళు బతకడానికి ఏ రకమైనటువంటి ప్రణాళిక చేస్తారో, ఏ రకంగా భరోసా ఇస్తారో ప్రభుత్వం నుంచి సమాధానం రావాలా. ఇక మిగతా మేనిఫెస్టో అంతా చెప్తే ఇంకొక గంట పట్టేటట్టున్నది. ఇక మేనిఫెస్టో అంతా చెప్పేదానికన్నా నేను కొన్ని విషయాలే చెప్పే ప్రయత్నం చేస్తా. అధ్యక్ష, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆయా జిల్లాలో వేలాది మందికి మార్జిన్ మనీ సబ్సిడీలతో రుణాలు దొరికే అవకాశం ఉంటుండే. బీసీ కార్పొరేషన్ ద్వారా ఎవరైనా నిరుద్యోగి ఉపాధి అవకాశం కొరకు చదువుకున్నటువంటి వాళ్ళు దరఖాస్తు పెడితే సబ్సిడీ మార్జిన్ మనీ దొరుకుతుండే. అదేవిధంగా గిరిజనులకు ఐటీడీఏ ద్వారా సబ్సిడీ మార్జిన్ మనీ వస్తుండే. ఏం పాపం చేసుకున్నామో ఏమో తెలియదు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లో చిల్లి గవ్వలేదు, ఎస్సీ కార్పొరేషన్లో ఏమీ లేదు, ఐటీడీఏకు డబ్బులు వస్తలేవు. మరి ఈరోజు ప్రజలంతా యువతంతా అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కార్పొరేషన్లు బాగుండే కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్లకు ఎందుకు చిల్లిగా వస్తలేదని యువతంతా ఈరోజు అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆ యొక్క కార్పొరేషన్లకు మరి ఈ మార్జిన్ మనీ ఇచ్చే విధంగా, సబ్సిడీ ఇచ్చే విధంగా ఆ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్ ఇది ప్రభుత్వంలోని పెద్దలు జాగ్రత్తగా ఈ మాట వినాల. నేనేదో ప్రభుత్వాన్ని విమర్శించాలని ఈ మాట మాట్లాడతలేను. ఏమన్నంటే మీరు గత ప్రభుత్వం చేసిన పాపం అంటే మరి ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, గతంలో జరిగినటువంటి తప్పులను సరిదిద్దే బాధ్యత మీదే కదా. ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులందరికీ సీట్లు ఇచ్చిండ్రు, చదివించిండ్రు. డిగ్రీలు పూర్తయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోతాం, ఫలానా దగ్గర ప్రైవేట్లో ఉద్యోగ అవకాశం ఉన్నది, లేదా విదేశాలకు వెళ్తామనంటే ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇయ్యలే కాబట్టి నీ సర్టిఫికెట్లు ఇవ్వమని కాలేజీ యాజమాన్యం ఈరోజు విద్యార్థులకు అంటున్నది. ఈరోజు విద్యార్థులు లబోదివ్వమంటున్నారు. ప్రభుత్వం ఇవ్వకపోతే నాకేం సంబంధం అనంటే రాకుంటే నేనెట్లు ఇవ్వాలని కాలేజీ యాజమాన్యం అంటా ఉన్నది. మరి ఇటు ఆ సర్టిఫికెట్లు యాజమాన్యం ఇయ్యని కారణంగా విదేశాలకు పై విద్యకు చదువు పోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు విద్యార్థులు ఉన్నారు. నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఏం చేయదలుచుకున్నారు? ఈరోజు కాలేజీల తరపు నుంచి కూడా ఒక మాట వస్తున్నది, ప్రభుత్వం నుంచి ఒక మాట మాట్లాడుతున్నారట, ఇది 1000 కోట్లు పేరుకుపోయింది కాబట్టి వన్ టైం సెటిల్మెంట్కి ఏమన్నా ముందుకు వస్తే ముందుకు రండి అని. ఈ వన్ టైం సెటిల్మెంట్ మాట అయిన తర్వాత కాలేజీ వాళ్ళు కరాఖండిగా ఇంకా కూడా ఉన్న సర్టిఫికెట్లని పైన ఉన్నటువంటి బిరువాలల్లో పెట్టేసిండ్రు. ప్రభుత్వం మాకు ఇస్తే కానీ మీ సర్టిఫికెట్లు ఇవ్వమనే పరిస్థితి ఉన్నది. కాలేజీలకు సంబంధించినటువంటి మరి ఆ ఫీజు రియంబర్స్మెంట్ మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా. దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా బడ్జెట్లో జోడిస్తే బాగుంటుందని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, బాసర IIIT తరహా ఈ రాష్ట్రంలో 4 IIITలు కూడా తీసుకొస్తామని చెప్పిండ్రు. తీసుకురావాలి అధ్యక్ష. ఈ ప్రపంచంతో పోటీ పడాలంటే విద్యా వ్యవస్థ గొప్పగా ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ 4 IIITల గురించి కూడా బడ్జెట్లో ప్రస్తావిస్తే బాగుంటుండే అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో 92 లక్షల మంది మహిళా సోదరిమణులు ఉన్నారు. ఒక లెక్క ప్రకారం ఒక సోదరిమణికి 2500 రూపాయలు ప్రతి నెల చెల్లిస్తే అందుకు ప్రతి నెల 2300 కావాలా, సంవత్సరానికి 27,600 కోట్లు కావాలా. దానిలో మాత్రం బడ్జెట్లో ఈ ప్రస్తావన లేదు. మరి అధ్యక్ష, ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య, ఇది మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి సమస్య. ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థల సర్వేల ఆధారంగా వచ్చినటువంటి లెక్కల ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మద్యం తాగడం వల్ల మరణించే వారి సంఖ్య తెలంగాణ రాష్ట్రంలోనే అధికంగా ఉంది. అధ్యక్ష, ప్రభుత్వ ఆలోచన చూస్తే ఆదాయం కొరకు ప్రభుత్వమే రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మించే ఆలోచన కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏ రకంగానైతే మద్యం ఆదాయం మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపిందో ఈ ప్రభుత్వం కూడా మద్యం ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వాన్ని నడిపించాలని అనుకుంటా ఉన్నది. ఈరోజు
బెల్ట్ షాపులు గతంలో ఊరికొకటి ఉంటుండే. మనమే అన్నాం అధ్యక్ష, ఇదేంది బెల్ట్ షాపులని. మరి ఈరోజు ప్రభుత్వం ఇంకా ఆదాయం పెంచుకోవాలనంటే ఊరికొక్క బెల్ట్ షాపు కాదు కదా, ఊరుకు 5 బెల్ట్ షాపులు పెడితేనే సాధ్యమయ్యేటటువంటి పని కనిపిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా అధ్యక్ష, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలను తాగుబోతులుగా తయారు చేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు ఆ రోజు మాట్లాడిండ్రు. వాస్తవమే, దాంట్లో మీరు మాట్లాడిన మాట తప్పేం లేదు, మీరు మాట్లాడిన మాట వాస్తవమే. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా చేసిండొచ్చు. మరి ఈరోజు మీరు పోటీ పడుతున్నటువంటి తీరు చూస్తే ఎక్కడ ఈ దేశాన్ని దాటి నంబర్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా అనుమానం కలిగేటటువంటి బడ్జెట్ అంకెలు ఉన్నాయి. అధ్యక్ష, తాగి అతి చిన్న వయసులో చనిపోయినటువంటి యువకులు, చిన్న వయసులో పెళ్ళై మద్యానికి బానిసలై వారు తాగి చనిపోయిన తర్వాత భార్య వితంతువుగా మారి ఈరోజు వితంతు పెన్షన్కు అర్హురాలిగా మారే అవకాశం కల్పిస్తూ ఉన్నది. అధ్యక్ష, ప్రభుత్వం ఎన్ని లక్షలు ఇచ్చినా ఆ కుటుంబానికి ఉన్నటువంటి బాధని మనం తొలగించలేము. కనీసం ఈ రకంగా ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతూ దాని ద్వారా వచ్చేటటువంటి వేల కోట్ల ఆదాయం ద్వారా ప్రజలకు ఏం మంచి చేయగలుగుతాం అధ్యక్ష? ఒక పక్క చెప్తున్నాం, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆసుపత్రి కొరకు 5 లక్షల నుంచి 10 లక్షలకు మేము ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచుతామని చెప్తారు. ఒక పక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచుతాం, ఇంకో పక్క రోజుకింత నీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవాలంటే ఇది ద్వంద్వనీతి అవుతుంది ప్రభుత్వది. కాబట్టి ఆ విషయంలో కొంత ఆలోచించాలా. అదేవిధంగా అధ్యక్ష, ఆరోగ్యశ్రీ గురించి, ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ ఆసుపత్రులు ఒక పక్క ఆరోగ్యశ్రీలో బిల్లులు వస్తలేవని పేషెంట్లను తీసుకోరు, మరో పక్క ప్రభుత్వం చెప్పింది 5 నుంచి 10 లక్షలు చేస్తామని. కానీ ప్రభుత్వం చెప్పినట్టు ప్రభుత్వ లెక్కల ప్రకారం 10 లక్షల ఖర్చు ఆరోగ్యశ్రీలో లబ్ధి తీసుకున్నటువంటి ఎవరు కూడా పేషెంట్లు కనిపిస్తలేరు. ఇంకో పక్క అధ్యక్ష, 5 నుంచి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో ఇస్తున్నప్పుడు మరి అదేవిధంగా 160 రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చినప్పుడు ఈరోజు లక్షల మంది సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ కొరకు ఎందుకుంటున్నారు? అదేవిధంగా ఎల్ఓసీల కొరకు ఎందుకు తిరుగుతున్నారు? ఇంత గొప్పగా 5 నుంచి 10 లక్షల రూపాయలతోని ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తే మరి అదేవిధంగా 160 రోగాలను దాంట్లో ఇంక్లూడ్ చేస్తే ఇంకా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎందుకు ఇవ్వాల్సి వస్తున్నది? ఎందుకు ఇంకా నిమ్స్కు ఎల్ఓసీలు ఇవ్వాల్సి వస్తున్నది? దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, యువ వికాసం, ఇక యువ వికాసం పేరుతో మీరు ఇస్తానన్నగా దాని గురించి నేను మాట్లాడగాని ఇది ఎన్ని మాట్లాడినా నేను ముందే చెప్పిన 9 లక్షల కోట్లకు తక్కువ అయితలేదు. ఇంకా సదనా కోది ఇంకా 1 లక్ష కోట్లు పెరుగుతాయని అనిపిస్తున్నది. కానీ రెగ్యులర్గా జరిగేటటువంటి ప్రాసెస్ ఈ రాష్ట్రంలో ఆగిపోయింది. అది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అయింది. ఈరోజు కార్పొరేషన్లని అంతకుముందు చెప్పినట్టు మీరు ప్రభుత్వ ఉద్యోగాల ఎరయేసి పార్టీలుగా ఉన్నప్పుడు మాట్లాడతారు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, కానీ ప్రభుత్వంగా మారిన తర్వాత ఆ ఉద్యోగాల గురించి మాట్లాడరు. అది సాధ్యం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని చూస్తే ఈ ప్రభుత్వం కాదు, రేపు ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడం సాధ్యం కాదు. అందుకే నేను నిష్పక్షంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. పార్టీలుగా మారినప్పుడు, పార్టీలుగా మాట్లాడినప్పుడు ప్రభుత్వంలోకి ఏర్పడ్డ తర్వాత ఆ హామీలని అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి దాని మీద సుదీర్ఘంగా శాసనసభలో చర్చ జరిగి ఆ హామీల గురించి మళ్ళీ మాట్లాడేటటువంటి పరిస్థితి రావద్దు. అధ్యక్ష, ఈరోజు చదువుకున్నటువంటి యువకులు ఏ చిన్న వ్యాపారం చేయాలనుకున్నా, ఉదాహరణకు ఎస్సీ యువకుడు ఈరోజు లోన్ పెట్టుకుంటే ఒక 5 లక్షలు 2 లక్షలు లోన్ పెట్టుకుంటే ఒక 35-40% గతంలో సబ్సిడీ వస్తుండే. కానీ ఈరోజు 10 సంవత్సరాల నుండి ఎస్సీ కార్పొరేషన్లు మూతపడ్డాయి, బీసీ కార్పొరేషన్లు మూతపడ్డాయి, ఐటీడీఏలు మూతపడ్డాయి. సిబ్బంది తప్పితే నయా పైసా ప్రభుత్వం నుంచి సాయం లేదు. కాబట్టి యువతకు ఆ రకంగా కనీసం ప్రభుత్వం నుంచి సాయం చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు విద్యా రంగానికి ప్రస్తుత వాటా 6% నుంచి 15% పెంచుతామన్నారు. నిజంగా పెంచాలి అధ్యక్ష. విద్య లేకుండా ఈ ప్రపంచంతో పోటీ పడలేము. కానీ మీరు బడ్జెట్లో మీరు పెట్టినటువంటి కేటాయింపులు సరిపోవు. కనీసం మీరు పెట్టిన 44,000 కోట్లు మీరిచ్చినటువంటి పర్సంటేజ్ ప్రకారమే 44,000 కోట్ల రూపాయలు కావాలా. కానీ దానిలో
మీరు పెట్టింది అరకొరగా ఉంది, అది ఎటు కాదు. అధ్యక్ష, ఫీ రెగ్యులేటరీ కమిటీలను నియమిస్తామని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిండ్రు